ఫార్ములా ఈ రేస్ రద్దు అక్రమాలపై విచారణ చేపట్టింది సర్కార్. ఏసీబీ రంగంలోకి దిగి కేసు పెట్టడంతో వెనక్కి తగ్గింది బ్రిటన్ కంపెనీ. ఇక లండన్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో వేసిన కేసు వాపస్ తీసుకుంది. మొత్తం 4 సీజన్లకు ఎఫ్ఈఓతో గత సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఒక్క సీజన్కే దాదాపు 200 కోట్ల లాస్ వచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రేసు రద్దుతో ప్రభుత్వానికి 800 కోట్ల నష్టం తప్పింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. ఇందులో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేయడంతో బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీ వెనక్కి తగ్గింది. లండన్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ లో వేసిన కేసును వాపస్ తీసుకుంది. దీంతో సర్కార్కు 1000 కోట్ల పెనాల్టీ తప్పింది. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఈఓతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతో 800 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రభుత్వం ఆపగలిగింది. ఫార్ములా ఈ రేసు నిర్వహించడంతో ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు చెబుతుండగా అదంతా వట్టిదేనని ప్రభుత్వం తేల్చేసింది. పైగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో భారీగా ప్రజాధనం ప్రైవేటు కంపెనీకి చెల్లించాల్సి వచ్చేదని సెక్రటేరియట్ వర్గాలు అంటున్నాయి. పోయినేడాది డిసెంబర్ 3వ వారంలో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఫార్ములా ఈ రేస్ సీజన్ 10 కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ పై ఒక సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అప్పటి స్పెషల్ సీఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ రిపోర్టు చూసి ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా ఒప్పందం చేసుకున్నారని గుర్తించి రేస్ను రద్దు చేశారు. వెంటనే అప్పటి ఎంఏయుడి స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ను బదిలీ చేశారు. ఫార్ములా ఈ రేస్ పై ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ అగ్రిమెంట్ ను అడ్డం పెట్టుకుని పరిహారం కోరుతూ లండన్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో ఎఫ్ఈఓ కంపెనీ కేసు ఫైల్ చేసింది. ఓవైపు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏం జరిగిందనే దానిపై ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండగానే మరోవైపు 1000 కోట్ల నష్టపరిహారం కోరుతూ లండన్లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో ఎఫ్ఈఓ కంపెనీ కేసు వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించేందుకు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వేను వాళ్లే నియమించారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదు. 3 హియరింగ్స్ జరిగిన తర్వాత 6 కోట్లు చెల్లించాలని అడ్వకేట్ ప్రభుత్వం దగ్గరకు వచ్చినట్టు తెలిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని ఏసీబీని రంగంలోకి దింపింది. ఫార్ములా ఈ రేసులో అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో రాష్ట్ర సర్కార్కు సంబంధం లేదని ప్రభుత్వం ఆర్బిట్రేషన్ కు తెలిపింది. అంతేకాకుండా ఏసీబీ కేసు ఎదుర్కోక తప్పదని ఎఫ్ఈఓను హెచ్చరించింది. దీంతో ఎఫ్ఈఓ వెనక్కి తగ్గి ఆర్బిట్రేషన్ లో కేసును వాపసు తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా లేకుంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ 1000 కోట్ల పెనాల్టీ విధించే అవకాశం ఉండేదని అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ చెల్లించబోమని మొండికేస్తే నేరుగా హెచ్ఎండీ ఆస్తులను వేలం వేసి మరీ పరిహారం ఇప్పిస్తాయని, ఇలాంటి సంఘటనలు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో తరచూ జరుగుతుంటాయంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొత్తం 4 ఫార్ములా ఈ రేస్ సీజన్లు నిర్వహించాలని నిర్ణయించారు. మొదట హెచ్ఎండీఏ ఫెసిలేటర్ గా సీజన్ 9 నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం హెచ్ఎండీఏ 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. స్టాల్స్, ప్రచారం, సీటింగ్, స్ట్రీట్ లైటింగ్ కోసం నెక్స్ట్ జెన్ గ్రీన్ కో అనే ప్రైవేటు సంస్థ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకో 30 కోట్లను హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ ఖర్చు పెట్టింది. సీజన్ 9లో రాష్ట్ర ప్రభుత్వం తరపున హెచ్ఎండీఏ కేవలం ఫెసిలిటేటర్ గానే ఉంది. అంటే లాభ నష్టాలకు హెచ్ఎండీఏకు గానీ ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఫార్ములా ఈ రేస్ ను ప్రమోట్ చేసిన గ్రీన్ కోకు సీజన్ 9లో చాలా నష్టం వచ్చింది. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం గ్రీన్ కోను ఎందుకు పక్కకు తప్పించిందో తెలియదు. నేరుగా ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకున్నారు అధికారులు. ఎఫ్ఈఓతో ఒప్పందం కంటే 18 రోజుల ముందే సీజన్ 10కు సంబంధించిన నిధులను 2 విడతల్లో 55 కోట్లు ఆ కంపెనీకి చెల్లించారు. దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోలేదు. అలాగే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎన్నికల కోడ్ టైంలో ఈసీకి సమాచారం ఇవ్వకుండానే నేరుగా విదేశాల్లోని కంపెనీకి పౌండ్ల రూపంలో బదిలీ చేశారు. ఎఫ్ఈఓతో ఒప్పందంలో ఏదైనా సమస్య వస్తే లండన్లోనే తేల్చుకునేలా నిబంధన పెట్టుకున్నారు. ఒక్క సీజన్లోనే గ్రీన్ కోకు 200 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టేలా హెచ్ఎండీఏతో ఎఫ్ఈఓ బైపార్టీ ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ మిగిలిన 3 సీజన్లు కూడా నిర్వహించి ఉంటే 800 కోట్ల మేర నష్టం హెచ్ఎండీఏపై పడేది.